సో, గౌరీ మనం ఇవాళ తెలుసు కదా సినిమాకెళ్ళాం కదా! అవును. సో, నీకెలాగనిపించిందిరా? నాకా బావుందిరా. నాకు నచ్చింది సినిమా. స్టోరీ అయితే మాత్రం కొద్దిగా వెరైటీగా ఉంది కదా! చాలా వెరైటీ స్టోరీ. ఈ సినిమా నాకెక్కడ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. చిరాకు దొబ్బలేదు ముందు. చేశాడు. లాస్ట్ మూవీ అదేంట్రా పేరేంట్రా? 'జాక్'. 'జాక్'. 'జాక్'లోని టిల్లుకి, జాక్‌కి నాకు పెద్ద తేడా ఏమి అనిపించలేదు అబ్బాయి. టిల్లు చాలా వరస్ట్ 'జాక్'. చాలా వరస్ట్. కానీ తెలుసు కానీ మాత్రం రిఫ్రెషింగ్ రా. సిద్ధికి రిఫ్రెషింగ్, మనకి రిఫ్రెషింగ్. సరే గౌరీ అయితే మరి డైరెక్టర్‌కి నువ్వు రేట్ ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తావు? నేను డైరెక్టర్‌కి 5కి 4 ఇస్తాను. 4 ఇస్తావు? ఎందుకంటే 4 ఇస్తావా? 4 ఇస్తాను. నేనైతే మాత్రం 3.5 నేను 4 ఎందుకు ఇస్తానని చెప్పనా? ఈ సినిమా డైరెక్టర్ ఒక ఫీమేల్ డైరెక్టర్. నీరజ కోన. ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్ అంట. అన్ని సినిమాలు పెద్ద పెద్ద సినిమాలకు అన్ని చేసింది. ఒక ఫీమేల్ డైరెక్టర్ ఏముంది, ఎంత బోల్డ్ కాన్సెప్ట్‌ని ప్లస్ డైలాగ్స్ కూడా బోల్డ్‌గా ఉన్నాయి. డైలాగ్స్ ఆఫ్‌కోర్స్ మన సిద్ధన్న రాసాడు అంటున్నారు. కానీ అవి యాక్సెప్ట్ చేయాలి కదా! ఇప్పుడు సిద్ధన్న ఏవో రాసుకొని వచ్చేస్తాడు. డైరెక్టర్ గటగా ఆవిడ యాక్సెప్ట్ చేయాలి కదా! ఆవిడ యాక్సెప్ట్ చేసిందంటే అది గ్రేట్. చాలా మంది లేడీ డైరెక్టర్స్ ఎక్సెప్ట్ సుధా కొంగర్ తీసే. ఆవిడ చాలా బోల్డ్ సినిమా తీసింది. 'ఆకాశం నీ హద్దులు' అది తీసే. మనకు లేడీ డైరెక్టర్ ఉంది. చాలా సెంటిమెంట్ సినిమాలు, ఏడుపు గుడ్ సినిమాలు తీస్తది ఆవిడ. ఆవిడ కన్నా ఈవిడ చాలా బోల్డ్‌గా ఈ జనరేషన్‌లో ఎలా ఉన్నారో అలా తీసింది. అందుకే 4 ఇస్తాను. సరే అయితే నేను ఇప్పుడు బ్రీఫ్‌గా వన్ లైన్‌లో స్టోరీ చెప్పడానికి చూస్తాను. చెప్పు. సో, అది కరెక్టో రాంగో నువ్వు చెప్పు. ఓకే. సో, సిద్దుగాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటది పాస్ట్‌లో. హ్మ్. కారణం వల్ల బ్రేకప్ అవుతది. మనం రివీల్ చేయొద్దది. అవును. యాస్ యూజువల్. సో, కారణం వల్ల బ్రేకప్ అవుతది. సో, బ్రేకప్ అయిన తర్వాత ఈ లైఫ్‌లోకి రాశిఖన్నా వస్తది. పెళ్లి సంబంధం కింద. సో, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సమ్ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టరు. యెస్. సో, మళ్ళీ వాడి గర్ల్ ఫ్రెండ్ వాడి జీవితంలోకొచ్చి ఏం జరిగిందనేది కథ. యెస్. సరిపోయిందంటావా? సరిపోయింది. అంటే ఇంకో కాన్సెప్ట్ ఉందని మనం రివీల్ చేయకూడదు. ఈ హ్మ్. రోజే కదా రిలీజ్ అయింది కాబట్టి అది కొత్త అంతే. కాన్సెప్టే. అంటే అందరికి బయట జరుగుతుందే. కాకపోతే ఇక ఏ సినిమాలో రాలేదు. అవన్నీ చాలా చాలా వెబ్ సిరీస్‌లో మనం చూసాం ఆ కాన్సెప్ట్‌ని. కానీ పూర్తి సినిమాగా మాత్రం ఫస్ట్ టైమ్ చూద్దాం. అంతే.